మరో 3 రోజుల్లో 'పెద్ది' సినిమా విడుదల కాబోతోంది. 4వ తేదీ విడుదల డేటు. ఒకరోజు ముందే ప్రీమియర్ షోలు వేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి రామ్ చరణ్‌తో పాటు ఆ 'పెద్ది' టీమ్ అంతా దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా విడుదలవుతోంది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఒక ప్రచార ఈవెంట్‌లో రామ్ చరణ్ ప్రధాని నరేంద్ర మోదీ గారితో జరిగిన సంభాషణను వివరించారు. తాజాగా ప్రధాని గారిని కలిసినప్పుడు ఆయన నా 'పెద్ది' సినిమా గురించి అడిగారు అని. ఇది ఒక వికసిత్ భారత్ లక్ష్యంలో తీస్తున్నటువంటి ఒక సినిమా అని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఒక యువకుడు తన ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశారు అనే ఈ సినిమా కథాంశం అని చెప్పి రామ్ చరణ్ చెప్పినప్పుడు, గౌరవ ప్రధాని గారు రిప్లైగా పశ్చిమ బెంగాల్‌లో మెహమ్మద్ అనే ఒక ఫుట్బాల్ ప్లేయర్ గురించి చెప్పారు అని. 40 సంవత్సరాల కిందట మెహమ్మద్ అనే ఒక ఫుట్బాల్ ప్లేయర్ అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఆడితే, తర్వాత ఆ ఊరి ఆ చుట్టుపక్కల దాదాపు 80% యువత ఫుట్బాల్‌నే వాళ్ళు ఒక స్పోర్ట్ ఒక ఎంపికగా తీసుకొని, లైఫ్ ఎంపికగా తీసుకొని ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు అని ప్రధాని గారు చెప్పారు అని చెప్పి ఆయన రామ్ చరణ్ మాట్లాడారు. ఇప్పుడు ఈ రామ్ చరణ్ మాటలను బీజేపీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లోనే, ఏకంగా అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్‌లోనే షేర్ చేసుకొని, ఒక తెలుగు సూపర్ స్టార్ అంటే ఒక సూపర్ స్టార్‌తో ప్రధాని నరేంద్ర మోదీ గారి సంభాషణ చూడండి వికసిత్ భారత్ లక్ష్యాల గురించి అని చెప్పి ఏకంగా బీజేపీ తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్‌లోనే దాన్ని షేర్ చేయడం, పెద్ద ఎత్తున బీజేపీ ప్రముఖులు దాన్ని రీషేర్ చేయడం, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు మళ్ళీ దీన్ని షేర్ చేసుకుంటూ గొప్పగా మాట్లాడడం, ఆంధ్రప్రదేశ్ బీజేపీ వాళ్ళు దీని గురించి మాట్లాడడం, అసలు చాలా పెద్ద ఎత్తున బీజేపీ ఈ 'పెద్ది'కి అయితే ప్రచారాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే కొన్ని మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నటువంటి బీజేపీ అకౌంట్లో నేరుగా 'పెద్ది' రామ్ చరణ్ మాట్లాడినటువంటి మాటలను పోస్ట్ చేయడమే మామూలు విషయం కాదు. చివరికి 'పెద్ది' టీం అయితే ఈ బీజేపీ షేర్ చేసినటువంటి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్లో వాళ్ళు షేర్ చేసిన వీడియోను రీషేర్ చేసుకుంటూ రామ్ చరణ్ను ట్యాగ్ చేసి, ఇది సార్ మీ రేంజు అని చెప్పి ట్వీట్ చేశారు. మరి ఏమైందో కానీ ఇమీడియట్గా దాన్ని డిలీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారో తెలియదు. బట్ మొత్తం మీద అయితే గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీజేపీ 'పెద్ది' ప్రచారాన్ని గట్టిగానే భుజానికి ఎత్తుకున్నట్లుగా అనిపించింది. మరి అది రామ్ చరణ్కి ఎంతవరకు కలిసి వచ్చి 'పెద్ది' సినిమాకు ప్రయోజనం ఉంటుందో చూడాలి.